ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నప్పుడు మీరు ఒకటి గమనించిందా? ఓవర్లో ఎప్పుడైనా డాట్ బాల్ పడితే స్కోర్ బోర్డు మీద ఆ నెంబర్ ప్లేస్ లో ఒక చిన్న చెట్టు గుర్తు కనిపిస్తుంది. అది చూడంగానే మనందరికీ 2023లో పర్యావరణం కోసం బీసీసీఐ తీసుకున్న ఒక డిసిజన్ గుర్తుకొస్తుంది. ప్లే ఆఫ్స్ మ్యాచ్లలోని ప్రతి డాట్ బాల్ కి 500 మొక్కలు నాటుతామని బీసీసీఐ అప్పుడు వినూత్నమైన ఆలోచన చేసింది. వినడానికి చాలా గ్రేట్ గా ఉందని అందరూ చప్పట్లు కొట్టిండ్రు, ప్రశంసలు కురిపించిండ్రు. కానీ ఇప్పుడు ఆ మొక్కలు ఎక్కడ మొలుస్తున్నాయో ఎవ్వరికీ అర్థమైతలేదు. ఏంటి, షాక్ అవుతున్నారా? ఒక్కసారి లెక్కలు చూద్దాం. 2023 ఐపీఎల్ ప్లే ఆఫ్స్ తీసుకుంటే ఫస్ట్ క్వాలిఫైయర్, ఎలిమినేటర్, ఫైనల్స్ అన్నీ కలిపి 294 డాట్ బాల్స్ పడ్డాయి. అంటే రూల్ ప్రకారం 1,47,000 మొక్కలు నాటాలి. ఇక 2024 ప్లే ఆఫ్స్లో 323 డాట్ బాల్స్ పడ్డాయి. అంటే 1,61,500 మొక్కలు. ఈ ఏప్రిల్ 2026 నాటికి మనం చూస్తే ఐపీఎల్ 2025లో ఏకంగా 12,50,000 మొక్కలు నాటాలి. ఇవన్నీ కలిపితే కొన్ని లక్షల మొక్కలు అవ్వాలి. ఇన్ని లక్షల మొక్కలు ప్రతి ఏటా నాటుతుంటే ఈ పాటికి ఇండియా అంతా మొత్తం పచ్చదనంతో నిండిపోయి ఉండాలి కదా. కానీ రియాలిటీ ఏంటంటే బయట ఎండలు చూస్తే మండిపోతున్నాయి. మన టెంపరేచర్ గ్రాఫ్ ఏమో డేంజర్ జోన్లో రెడ్గా కనిపిస్తుంది. మరి బీసీసీఐ నాటుతున్న ఈ 12 లక్షల మొక్కలు ఏమైపోయినాయి? అవి ఏ అడవిలో ఉన్నాయో, ఏ ఊర్లో ఉన్నాయో ఎవ్వరికి తెలియదు. మన కళ్ళకు ఎక్కడా ఆ పచ్చటి చెట్లు కనిపించడం లేదు. కానీ టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లలో మాత్రం మొక్కలు విపరీతంగా మొలుస్తున్నాయి. పర్యావరణం పేరు చెప్పి బిల్డప్ ఇవ్వడం బాగానే ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చెప్పే నాదుడే లేడు. ప్రతి మ్యాచ్లో మేము చెట్లు నాటుతున్నామని ప్రచారం చేసుకోవడం వల్ల బీసీసీఐకి, టాటాకి మంచి పేరు వస్తుంది. కానీ ఆ మొక్కలు ఎక్కడ నాటారు, వాటి పరిస్థితి ఏంటి అనే డేటా మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇది కేవలం పర్యావరణం మీద ప్రేమతో చేస్తున్న ప్రోగ్రామా, లేకపోతే గ్రీన్ మార్కెటింగ్ కోసం చేస్తున్న స్టంటా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఉన్న డబ్బులన్నీ అడ్వర్టైజ్మెంట్లకే ఖర్చు చేసే బదులు నిజంగా ఆ మొక్కలు నాటితే మన ఊర్లలో వేడి కొంచెం తగ్గేదేమో కదా అని అంటున్నారు ఫ్యాన్స్. నిజంగా ఆ మొక్కలు మొలిచినాయో లేదో ఆ దేవుడికే తెలవాలి. మీకెవరికైనా ఈ మొక్కలు ఎక్కడున్నాయో తెలిస్తే కామెంట్లో చెప్పండి, మేము కూడా వెళ్ళి చూసి వస్తాం.